అందరికీ నమస్కారం. అంతర్ముఖయానంలోకి స్వాగతం. మనం ఎలా నేర్చుకుంటాం? ఈ విషయం షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం అనే పుస్తకంలో నుంచి చదవబడుతున్నది. మనం ఎలా నేర్చుకుంటాం? పసివాడిగా ఉన్నప్పుడు మనం కేవలం అనుకరించడం ద్వారానే అనేక విషయాలు నేర్చుకునే వాళ్ళం. కొద్దిగా పెద్ద అయిన తర్వాత రకరకాల ఇంద్రియ అనుభూతులను పరిచయం చేసుకుంటూ ఉంటాం. బడిలో పాఠాలు బైహార్ట్ చేస్తాం. వినికిడి ద్వారా విషయ జ్ఞానం అభివృద్ధి చేస్తాం. అయితే సొంత పరిశీలన, విశ్లేషణ, సత్యాసత్య నిరూపణ, హేతుబద్ధ పరిశీలన, శాస్త్రీయ అవగాహన, విచక్షణ వీటిని యుక్త వయసులో నేర్చుకుంటాం. కొందరు యువకులు తాతగారి బామ్మగారి భావాలకు బద్దులై ఆగిపోతారు. కొందరు పెద్దలు పసివారు నేర్చుకునే విధానంలోనే ఉండిపోతారు, ఆగుతారు. అందుకే మనము గురువు, నాయకుడు, బాస్లను అనుకరిస్తూ, అనుకరణ చేస్తూ, చెప్పింది చెప్పినట్లు గంగిరెద్దులాగా తల ఊపుతూ చిలక పలుకులు పలికే మేధావులుగా అయినాం. ధ్యానం స్వీయ జ్ఞానాన్ని స్వయంగా కలిగించుకుంటుంది. ఈ విషయం మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అట్లానే షణ్ముఖానంద గారు రచించిన అంతర్ముఖయానం, నేటి సమాజానికి బుద్ధిని ధర్మం ఈ 2 పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు పుస్తకానికి 240 రూపాయలు చొప్పున 9848368290 ఈ నెంబర్కి ఫోన్పే కానీ జీపే కానీ చేసి వాళ్ళ పోస్టల్ అడ్రస్ అదే నెంబర్కి గల వాట్సాప్లో పెడితే నేను వెంటనే పుస్తకాలని పోస్ట్ చేయగలను. అలానే మీకు ఏదైనా విషయం తెలుసుకోవాలని ఉంటే కింద మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మేము వెంటనే దానికి సంబంధించిన వీడియో చేయగలం. ధన్యవాదాలు.